నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాసరగడ్డ నాగార్జున ఏపీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, వక్ఫ్ బోర్డ్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు వక్ఫ్ బోర్డ్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ బిల్ పాస్ అవ్వడానికి ఎవరు దీనికి మద్దతు ఇచ్చారు అనుకుంటున్నారు? వక్ఫ్ బోర్డు గురించి అసలు ముందే రెండు కూటములు ఉన్నాయి మేడం. ఇండి కూటమి ఒకటి, యాజ్ వెల్ యాజ్ ఎన్డీఏ కూటమి ఒకటి. కూటమిలో లేని పార్టీలు మొత్తంగా 4 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అయితేనేమి, తెలంగాణకు వచ్చి ఏపీకి వస్తే వైఎస్ఆర్సీపీ అయితేనేమి, తమిళనాడుకి వస్తే అన్నా డిఎంకే కానీ, అలాగే ఇంకో పార్టీ, అలా మొత్తం 4 పార్టీలు ఉన్నాయి మేడం. ఈ 4 పార్టీలు సపోర్ట్ లేకుండా వక్ఫ్ బోర్డు బిల్ అనేది పాస్ కాదు. ఎందుకంటే బీజేపీలో ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100కి 100% వాళ్ళ చీఫ్ విప్ జారీ చేసుకున్నారు. ఏదైతే ఉందో వాళ్ళకే ఓటేసుకుంటారు. అలా ఇండియస్ కూటమిలో కూడా ఎవరైతే రాజ్యసభ మెంబర్లు ఉన్నారో వాళ్ళే ఓటేసుకుంటారు మేడం. ఇప్పుడు ఒక బిల్లు తీయాలన్నా, ఒక బిల్లు రూపొందించాలన్నా డెఫినెట్గా రాజ్యసభ, లోక్సభ, ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా అప్రూవల్, ఈ 3 స్టెప్స్ అయిపోతేనే అది యాక్ట్గా మారుతుంది మేడం. ఇప్పుడు బీజేపీకి ఎంపీ మద్దతు ఆల్రెడీ ఉంది. లోక్సభలో 100కి 100% ఎవరున్నా లేకపోయినా ఎన్డీఏ బిల్లు ఏదైనా తీసుకొస్తే ఎన్డీఏ ఆ బిల్లు పాస్ అయింది మేడం. దానికి మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే తీసుకొచ్చిన బిల్లు ఏదైతే బోర్డు నెక్స్ట్ లోక్సభ అయిపోయిన తర్వాత ఆ బిల్ని రాజ్యసభలో మనం తీసుకురావాలి. వాళ్ళు రాజ్యసభలో పెట్టినప్పుడు ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేయలేదు, ఎందుకు బిల్లు పాస్ అయింది, ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుంది? ఇండియా కూటమి సపోర్ట్ చేయలేదు, మరి బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన బిల్లు ఎలా పాస్ అయింది అంటే రాజ్యసభలో ఇండియా కూటమికి సంబంధం లేని వాళ్ళు, ఎన్డీఏ కూటమికి సంబంధం లేని వాళ్ళు ఎవరో 4 పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రమే ఈ బిల్లు పాస్ అయిందని చెప్పి ముస్లిం సోదరులు గమనించాలి. మరి ఎవరు సపోర్ట్ చేశారు? బీఆర్ఎస్ వాళ్ళకున్న 3-4 రాజ్యసభ మెంబర్లు వాళ్ళు ఎగనెస్ట్గా ఓటేశారు, వాళ్ళది అయిపోయింది. అన్నా డిఎంకే వాళ్ళు ఎగనెస్ట్గా ఓటేశారు, అది అయిపోయింది. ఇంకా మిగిలింది 2 పార్టీలు. అందులో ఒక పార్టీ మేము సపోర్ట్ చేయము అని చెప్తూ చివరి మూమెంట్లో వాళ్ళ వైఖరి మార్చుకొని వాళ్ళు మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాం అన్నారు మేడం. అయిపోయింది. ఇంకా మిగిలింది ఒకే ఒక్క పార్టీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బిల్ తీసుకొచ్చారో అది రాజ్యసభలో అప్రూవల్ కావాలన్నా వాళ్ళ చేతుల్లో ఉంది, రిజెక్ట్ కావాలన్నా వాళ్ళ చేతిలో ఉంది. మా చేతిలో కూడా ఏం లేదు. ఎందుకంటే మేము ఎగనెస్ట్ అనుకున్నాం, మా ఇండియా కూటమి ఓట్లు మొత్తం వేసేసినాం. అలాగే ఎన్డీఏ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి మీద మేము సపోర్ట్ అన్నారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. అంటే వాళ్ళు ఆ సైడ్ ఉంటే మేము ఈ సైడ్ ఉన్నాం, అయిపోయింది. ఆఖరికి బీఆర్ఎస్ కూడా ఇండియా కూటమిని ఇక్కడ మా కాంగ్రెస్ వ్యతిరేకించే ఇది కూడా వక్ఫ్ బోర్డుకి వచ్చేసరికి ఎగనెస్ట్గా ఓటేసింది. అది అంతవరకు ఓకే మేడం. మరి ఈ బిల్లు పాస్ కావటానికి ఎవరు ఓటేస్తే, ఎవరు అప్రూవల్ ఇస్తే అయిందంటే అది వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్లు ఓటేస్తే మాత్రమే అది పాస్ అయింది. వాళ్ళు ఓటేయకుండా ఎలా పాస్ అయింది అది ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేము విప్పు జారీ చేసాం, విప్పు జారీ చేసిన తర్వాత మేము ఎగనెస్ట్గా ఎందుకు వేసుకుంటాం అన్నారు మేడం. జనరల్గా విప్ అనేది ఏపీ ముస్లిం సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి. విప్ అనేది 1 రోజో 2 రోజుల ముందు ఎంపీలకి జారీ చేస్తే దాన్ని బట్టి ఎంపీలు ప్రిపేర్ అయ్యి జాగ్రత్త పడి వాళ్ళ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్కి అనుగుణంగా ఓటేస్తారు. కానీ ఈ విప్ ఏదైతే ఇష్యూ చేసిన లెటర్ ఉందో అది మార్నింగ్ కానీ 1 రోజు ముందు కానీ రాలేదు మేడం. ఈవినింగే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్లో కానీ చెక్కలు చేస్తుంది. అంటే ఈవినింగ్ దాకా మీరు ఏం చేశారు? ఆ విప్ జారీ చేసి జోలో పెట్టుకున్నారా? ఏం చేయాలి? 1 రోజు 2 రోజులు ముందు ప్రెస్కి ఇవ్వాలి కదా, మీ సాక్షి ఇవ్వాలి కదా, మీ వాళ్ళు చేత పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిపించాలి కదా. ఎందుకు మరి మాట్లాడిపించలేదు? 2 ఓట్లు వైసీపీ నుంచే సపోర్ట్ చేస్తా, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తా 2 ఓట్లు పడ్డాయి. ఓకే, ఆ 2 ఓట్లు పడకపోతే ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు ఉండేది కాదు మేడం. మరి వాళ్ళకి నిజంగా ముస్లిం సోదరుల మీద వాళ్ళకి ప్రేమ ఉంటే, మైనారిటీ యొక్క హక్కులు కాపాడదాం అనుకుంటే వాళ్ళు ఎందుకు ఇదవుతారు అంటే వీళ్ళు ఎంత డేంజరస్ పర్సన్ ఒకసారి ఆలోచించండి మేడం. అపరిచితుల్లో ఉన్న వేషాల గెటప్పుల కంటే వీళ్ళ దగ్గర ఉన్న గెటప్పుల వేషాలు ఎక్కువ ఉన్నాయి మేడం. ఎందుకంటే బయటకు వచ్చి మేము సపోర్ట్ చేయమంటారు. అలాగే
ఏదైతే లోక్సభలో ఉందో లోక్సభలో సపోర్ట్ చేయలేదని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు. మరి రాజ్యసభలో సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు బయట చెప్పుకోలేకపోతున్నారు? మేము రాజ్యసభలో సపోర్ట్ చేసినావు, పలానా రీజన్ వల్ల సపోర్ట్ చేసినావు, పలానా రీజన్ వల్ల సపోర్ట్ చేసి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? తెలుగుదేశం పార్టీ క్లారిటీ చెప్పింది, ఏమని చెప్పింది? ఎస్ సో రీజన్ వల్ల మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు కదా. మరి మీ స్టాండ్ ఏంటి? మీరు సపోర్ట్ చేయరంటూనే సపోర్ట్ చేశారు కదా. అంటే ముస్లిం సోదరులు వెన్నుపోటు ఎవరు పోసారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే పొడిచింది మేడం. ఈరోజు వాళ్ళకి సిగ్గుండాలి మేడం. వితార్ వీళ్ళు కానీ ఇంకొకటి కానీ ముస్లిం సోదరులు కానీ ఈరోజు మాట్లాడుతున్నారు కదా వీళ్ళ గురించి, వీళ్ళు మాట్లాడే ముస్లిం సోదరుల గురించి వీళ్ళు సిగ్గుపడాలి. ముస్లిం సోదరులు కనపడితే వీళ్ళని కొట్టాలి మేడం. ఎందుకు మీరు బయటకు వచ్చి ఇలాంటి అబద్ధ మాటలు చెప్తున్నారు, ఇలాంటి దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారు? మీరు మా ఖురాన్ మీద ఒట్టేయండి, మా భగవద్గీత మీద ఒట్టేయండి, లేదంటే బైబిల్ మీద ఒట్టేసి చెప్పండి మీరు నిజంగా ఓటేసారో ఓటేయలేదా అని. ఆ 2 ఓట్లు ఎక్కడి నుంచి పడ్డాయి అనే క్లారిటీ రావాలి మేడం. అది 2-3 రోజులు ఆగితే ఆటోమేటిక్ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఎవరైతే బీజేపీ వీళ్ళు ఉన్నారో వాళ్ళు బయట పెడతారు. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ ఆయన బయట పెడతారు. ఎవరికి ఏ పోటీ ఎవరెవరు ఓటేశారు ఏంటి, ఏ పార్టీ నుంచి ఓటేశారు బయట పెడతారు. అందులో క్లియర్గా ఇద్దరైతే ఓటేశారు. మాకున్న సమాచారంలో ఒకళ్ళు పరిమళ్ నద్వాని, ఒకళ్ళు నెక్స్ట్ అయోధ్య రామరెడ్డి అని వీళ్ళిద్దరే ఓటేసినట్టు నాకున్న సమాచారం. ఏమైనా తప్పంటే రెక్టిఫై చేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్లే మేడం. అవునా కాదని కూడా వైఎస్ఆర్సీపీ సోదరులు కన్ఫ్యూజ్ అయితే మీ వైఎస్ఆర్సీపీ వెబ్సైట్కి వెళ్ళండి, మీ రాజ్యసభ మెంబర్లో ఒకసారి చెక్ చేసుకోండి వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయా లేవా అని. సో కేవలం వైసీపీ వల్లే ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్ అనేది పాస్ అయింది. వాళ్ళు ఈరోజు ముస్లిం సోదరులకి అన్యాయం చేశారు, వెన్నుపోటు పొడిచారు మేడం. సో సార్, ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ అయ్యింది, ఓకే, ఏమేమి ఆస్తులు ఇప్పుడు అంటే నష్టపోయే అవకాశం ఉందంటారు ఈ మైనారిటీలు? అంటే మైనారిటీకి ఉన్న ఏదైతే ఆస్తులు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయో అవి యొక్క ఆస్తుల్ని మనుగడ సాధించుకోలేకపోతుంది మేడం. అంటే ఇవి బోర్డు పాస్ చేసిన తర్వాత లిటిగేషన్లో ఉన్న ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్లు ఆ వక్ఫ్ బోర్డు కింద ఉంటాయా లేదా ఎక్కడికి అయిపోతాయి ఏంటి, ఎవరు వాళ్ళ అంటే వేరే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చే ఉందా, ఏం జరుగుతుంది అని చెప్పి తెలియాల్సి ఉంది మేడం. ఎందుకంటే యాక్ట్ ఇప్పుడే పాస్ చేశారు కాబట్టి ఆ నెక్స్ట్ ఏదైతే కేస్ స్టడీలు కానీ ఎవరికి ఏ న్యాయం జరుగుతుంది కానీ మనం చూస్తే కానీ మనం మాట్లాడగలం. సార్, ఇప్పుడు వైసీపీ ఈ స్టాండ్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది అంటారు? అంటే 2 పడవల మధ్య ప్రయాణం ఎందుకు వేస్తుందని అంటారు? అంటే ఆల్రెడీ లోక్సభలో సపోర్ట్ చేయలేదు అంటున్నారు, తీరా చూస్తే రాజ్యసభలో సపోర్ట్ చేసింది అంటున్నారు. ఎలా అంటే మొదటి వాళ్ళకి ఏం కావాలంటే మేడం ముస్లిం ఓటు బ్యాంక్ కావాలి. ముస్లిం సోదరులు మాకు దూరం అవుతున్నారు, మేము సపోర్ట్ చేయకపోతే మాకు దూరం అవుతారు, మాకు రాజ్యాధికారం రాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, సో డెఫినెట్గా మనం సపోర్ట్ చేయకూడదు అని పైకి మాత్రమే చెప్పారు. కానీ ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే సపోర్ట్ చేయకపోతే నరేంద్ర మోడీ గారు వీళ్ళని కేసులు ఉన్నాయి బయటకు తీస్తారు, జైల్లో పెడతారు, ఇబ్బంది పెడతారు, మనకి కష్టాలు అవసరమా, బతుకుంటే తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే జైలుకి బాగకూడదని నరేంద్ర మోడీకి భయపడే, బీజేపీకి భయపడే, ఎన్డీఏకి భయపడే, చంద్రబాబుకి భయపడే ఈరోజు వీళ్ళు ఈ వైఖరి తీసుకున్నారు మేడం. నిజంగా ముస్లిం బిడ్డల మీద కానీ ముస్లిం సోదరుల మీద కానీ వీళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళు చీఫ్ విప్ 2 రోజులు ముందు జారీ చేయాలి. సెకండ్ వన్ జారీ చేశారు కదా, మరి జారీ చేసిన విషయం మీ రాజ్యసభ మెంబర్లకే తెలియలేదు కదా, తెలియకపోతే వాళ్ళిద్దరు వేరే వాటికి ఓటేశారు కదా, విప్ జారీ చేశారు కదా, మరి వాళ్ళు మీ పార్టీకి ఎగెనెస్ట్గా మీరు చెప్పిన మాదికి ఎగెనెస్ట్గా ఓటేశారు కదా, మరి అలా ఎందుకు అన్క్వాలిఫై చేయట్లేదు, ఎందుకు మీరు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అలా చూస్తూ ఉన్నారు? ఎందుకంటే భయం, వాళ్ళని ఏమైనా చేస్తే మళ్ళీ నరేంద్ర మోడీ మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయం. అంటే ద్వంద్వ వైఖరి మేడం, ఈయన చేసే ప్రతిదీ ఇలాగే ఉంది. సో ఫైనల్ ఇది అంతా బయటికి ఎప్పుడు వస్తుంది అంటారు? 2-3 రోజులు ఆగితే నిజ నిర్ధారాలు బయటపడతాయి. వైసీపీ ముసుగు అనేది బయటపడింది మేడం. వీళ్ళు ఎంత డేంజరస్ పార్టీయో అర్థమైంది. కేవలం మైనారిటీ ఓటు కోసం మాత్రమే వీళ్ళు చూస్తున్నారు, మైనారిటీస్ ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు మేడం. అంతే వీళ్ళకి మైనారిటీ మీద ప్రేమ లేదు. అది మైనారిటీ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి, తెలుసుకోండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. అసలు ఎన్డీఏకి ఇండియా కూటమిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఎన్ని ఓట్లు వేశారు రాజ్యసభలో,